హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ పోతినేని హీరోగా రాబోతున్న హీరో డబల్ స్మార్ట్. ఇక ఈ మూవీ ట్రైలర్ విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇక డబల్ స్మార్ట్ ట్రైలర్ రానే వచ్చింది. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీ విషయానికి వస్తే బ్రెయిన్లో చిప్ పెట్టడం అన్న పాయింట్తో ముందుకొచ్చారు. ఇక డబల్ స్మార్ట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించిన ప్రకారం ఏకంగా హీరో బ్రెయిన్నే మార్చే పాయింట్తో ముందుకొస్తున్నారు. పైగా ట్రైలర్లో హీరో తల వెనుక యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. అది ఎలా సాధ్యమన్నది మనం సినిమా చూస్తే కానీ మనకు తెలియదు. అక్కడితో సరిపెట్టుకోకుండా విలన్ ఈసారి తన బ్రెయిన్ హీరో బ్రెయిన్లోకి మార్చే కాన్సెప్ట్తో ముందుకొస్తున్నారు. ఇక అప్పటి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది కావచ్చు. ఇక పూరి జగన్నాథ్ గారికి మదర్ సెంటిమెంట్ కలిసొచ్చే అంశం అది ఈ మూవీలో కూడా ఉంది. ఇక కమెడియన్ ఆలీ కూడా పూరి జగన్నాథ్కు ఒక సెంటిమెంట్. ఆయనకు ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకమైన ట్రాక్ డిజైన్ చేస్తారు పూరి జగన్నాథ్ గారు. అది ఈ మూవీలో కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక పూరి మార్క్ డైలాగులు, పూరి మార్క్ రొమాంటిక్ సీన్లు యాజ్ యూజువల్ ట్రైలర్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే రామ్ మొదటి పార్ట్ కంటే ఈ పార్టులో ఎక్కువ ఎనర్జీతో నటించినట్లు తెలుస్తోంది. పార్ట్ 1లో చూపించినట్టే మెమరీ చిప్ను రామ్ మెదడులో ఇన్సర్ట్ చేసి పూరి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ఇక విలన్గా సంజయ్ దత్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాలో సంజయ్ దత్ తన విలనిజంతో పాటు తన కామెడీ టైమింగ్తో కూడా మెప్పిస్తాడని తెలుస్తోంది. విలన్ బలవంతంగా మెమరీ చిప్ని ఇస్మార్ట్ శంకర్ మెదడులోకి పంపించే ప్రయత్నంలో ఉండగా ఏం జరిగింది అన్నది ట్రైలర్లో ఆసక్తిగా చూపించారు. ఇక ట్రైలర్ మొత్తం పూరి మార్క్ డైలాగులు ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉన్నాయి. టోటల్గా ఈ మూవీ ఓ మాస్ ప్యాకేజ్ సినిమా అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఫైనల్గా ఈ మూవీకి మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు. అదండి డబల్ స్మార్ట్ మూవీ ట్రైలర్ రివ్యూ. ఇక మీలో ఇంతమందికి ఈ ట్రైలర్ నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.